జై భీమ్, జై జాంబవ. ఈరోజు ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీ కర్నె శ్రీశైలమన్న గారి జయంతిని పురస్కరించుకొని ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి రంగారెడ్డి జిల్లా కమిటీ అధ్యక్షులు భాస్కర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆమన్గల్ పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో పళ్ళ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అయితే సహజంగా సమాజంలో రకరకాల వ్యక్తుల యొక్క జయంతులు వర్ధంతులు నిర్వహించుకుంటాము. మరి అదేవిధంగా కర్నె శ్రీశైలమన్న జయంతి కూడా ఎందుకు చేసుకుంటాము, ఆయన సాధించిన ఘనత ఏందని ఒకసారి మనం విశ్లేషణ చేసుకున్నట్టయితే ఆయన పద్మమ్మ బాలప్ప అనే పుణ్య దంపతులకు 27/2/1969 సంవత్సరంలో కొడంగల్ అనే గ్రామంలో జన్మించడం జరుగుతుంది. 3వ సంతానంగా. మరి పద్మమ్మ ప్రభుత్వ టీచరు, వాళ్ళ నాన్న పోలీస్. 10వ తరగతి వరకు కొడంగల్ని పూర్తి చేసిన తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ పాలమూరు కేంద్రంగా అభ్యసించి అక్కడే ఏబీవీపీతో జాతీయవాద విద్యార్థి ఉద్యమ సంస్థతో అనుబంధం ఏర్పడి తన విరోచిత పోరాట స్ఫూర్తితో విద్యార్థుల సమస్యలపై, అదేవిధంగా ఇంటర్లోనే దళితుల యొక్క సమస్యలను అవగాహన చేసుకొని స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని ఉంటబట్టించుకొని దళితులను కూడా సమాజంలో సమాన స్థాయికి తీసుకురావాలని ఒక ఆరాటంతో అనేక దళిత ఉద్యమాలకు విద్యార్థిగా ఉన్నప్పుడే శ్రీకారం చుడతారు. ఆ క్రమంలోనే అనేక పోరాటాలు రూపకల్పన చేసి ఉద్యమించి విజయం సాధిస్తారు కర్నె శ్రీశైలమన్న. ఆయనకు 1995 సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగం కూడా వస్తుంది. ఆ తర్వాత మ్యారేజ్ కావడం, పిల్లలు కావడం కూడా జరిగింది. అయితే మరి ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి స్థాపించడానికి గల కారణాలు ఏంటి అంటే 2009 ఆగస్టు 25వ తారీఖు నాడు అప్పుడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి స్వర్గీయ శ్రీ రాజశేఖర్ రెడ్డి గారు అసెంబ్లీలో ఒక రివల్యూషన్ పాస్ చేసి చట్ట సవరణ కోసం పార్లమెంటుకు పంపిస్తారు. అందులో ఏముంటుందంటే 1950 రాష్ట్రపతి ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఆర్టికల్ 341కు వ్యతిరేకంగా దళితులు ఎవరైనా కూడా కన్వర్ట్ అయినప్పటికీ, అంటే క్రైస్తవం లేదా ఇస్లాం పుచ్చుకున్నప్పటికీ వాళ్ళకు ఎస్సీ రిజర్వేషన్ హోదా కల్పించాలని ఒక తప్పుడు రివల్యూషన్ పాస్ చేసి చట్ట సవరణ కోసం పార్లమెంటుకు పంపిస్తారు. మొదటి నుంచి దళిత విషయాల పట్ల, దళితుల యొక్క అభ్యున్నతి పట్ల, సమసమాజ నిర్మాణం కోసం ఆశయం, ఆవేదన ఉన్న వ్యక్తి కర్నె శ్రీశైలం యొక్క హృదయం ఆవేదన చెంది ఉమ్మడి పాలమూరు కేంద్రంగా అతి కొద్ది మంది దళితులను, మేధావులను ఏకీకృతం చేసి ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి అనే ఒక ఉద్యమ సంస్థను 30 ఆగస్టు 2009లో ప్రారంభించి అనతి కాలంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఒక పెద్ద ఉద్యమ సంస్థగా నిర్మాణం చేసి ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారు అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి చట్ట సవరణ కోసం పంపించారో అది ఆగిపోయే వరకు కూడా ఈ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఉద్యమించింది. ఆ బిల్లు కూడా ఆపివేయబడ్డది. అయితే ప్రతి ఒక్క మేధావి కూడా కర్నె శ్రీశైలమన్న దళిత సమాజం కోసం పోరాటపడిన దాంట్లో ఎంతో కొంత చేస్తే బాగుంటుంది. నేటి సమాజంలో చూస్తే ఐఏఎస్లు, ఐపీఎస్లు అని చెప్పుకుంటున్న వాళ్లకు అసలు దళితుడెవడో, దళితేతరుడెవడో గమనించలేని స్థాయిలో ఉన్నారు. హిందూ సమాజాన్ని అగ్రకులాలుగా, మనువాదులుగా, లేకపోతే తొత్తులుగా ఇట్లా రకరకాలుగా విభజన చేసిన ఐఏఎస్లు, ఐపీఎస్లు మరి దళితుడెవడు, దళితేతరుడు ఎట్లా తెలుసుకోలేకపోతారు? దీనికి అంబేద్కర్ రాష్ట్ర భారత రాజ్యాంగమే స్ఫూర్తి. 1950 రాష్ట్రపతి ఉత్తర్వులు ఆర్టికల్ 341 స్పష్టంగా చెబుతుంది. అయ్యా మాజీ ఐఏఎస్, ఐపీఎస్లు మీకు రాకపోతే ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి సగటు కార్యకర్తలు అడగండి. ఎస్సీల యొక్క ఆశయాలు, ఎస్సీల యొక్క సమానత్వం కోసం పోరాటపడిన మా శ్రీశైలం అనే యొక్క కొడంగల్లో ఉన్న ఆ సమాధిని అడగండి, సమాధానం చెప్తుంది. మీరు దళితుల యొక్క ఆ ఎస్సీ కవచనాన్ని కేవలం మీ స్వార్థం కోసం మాత్రమే కప్పుకున్నారు. కానీ నిజమైన దళితుల యొక్క హక్కులను కాపాడడానికి మీరే విధమైన ప్రయత్నాలు చేయట్లేదు. దయచేసి ఈ సందర్భంగా మీ అందరికీ దండం పెట్టి ఒకటే విషయం చెప్తున్నాను. ఎస్సీలంటే హిందువులే, ఎస్సీలంటే బౌద్ధులే, ఎస్సీలంటే సిక్కులే. ఇది కాదని క్రైస్తవులను, కన్వర్ట్ అయినా ఇంకెక్కడైనా కన్వర్ట్ అవ్వాలని ఒక్కటిగా చూపెట్టి మేకవన్న పులిలాగా దళిత సమాజంలో తిరుగుతున్న వాళ్ళందరినీ కూడా ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఎదుర్కొంటుంది.
శ్రీశైలమన్న చేసిన పోరాటాన్ని ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా మేము ఇక్కడ భాస్కర్ ఆధ్వర్యంలో వినోద్ కావచ్చు, శ్రీకాంత్ కావచ్చు, రాజు కావచ్చు, కృష్ణ కావచ్చు, మల్లేష్ కావచ్చు, ఇట్లా ఒక్కరి పేరని చెప్పాల్సిన ప్రతి ఒక్కరం కూడా ఇంకా శ్రీశైలమన్న అడుగుజాడలు నడుస్తూ భారత రాజ్యాంగ స్ఫూర్తితోటి, అంబేద్కర్ స్ఫూర్తితోటి, బాబు జగజీవన్ రామ్ గారి యొక్క స్ఫూర్తితోటి దళితులను ఈ సమాజంలో సమసమాన స్థాయికి తీసుకొచ్చి దళితుల యొక్క సంస్కృతి సాంప్రదాయాలను భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుకుంటామని తెలియజేస్తూ దళిత వ్యతిరేకలు కూడా ఈ సందర్భంగా హెచ్చరిక పంపిస్తున్నాము. దళితులను అందరినీ ఒక ఘటన కట్టకండి. కాబట్టి మరొకసారి కూడా శ్రీశైలమన్న గారి ఆశయాలను గుర్తు చేసుకుంటూ వారి అడుగుజాడలు నడుస్తామని మేము అందరం కూడా ఈ సందర్భంగా వారి స్మరణను గుర్తు చేసుకుంటూ జోహార్ కర్నె శ్రీశైలమన్న, జోహార్ కర్నె శ్రీశైలమన్న, జోహార్ జోహార్ రహే కర్నె శ్రీశైలమన్న, అమర్ రహే అమర్ రహే, రహే కర్నె శ్రీశైలమన్న, సాధిద్దాం శ్రీశైలమన్న గారి ఆశయాలు, సాధిద్దాం సాధిద్దాం, సాధిద్దాం శ్రీశైలమన్న గారి ఆశయాలు, సాధిద్దాం సాధిద్దాం. జై భీమ్, జై భారత్.